వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ రెసిపీ ఏంటంటే బంగాళదుంప ఫ్రై. అదేనండి, చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ ఉల్లగడ్డ తాలింపు అనేవాళ్ళము. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఏం చేసామమ్మా అంటే ఇవాళ ఉల్లగడ్డ తాలింపు చేశాను అనేవాళ్ళు అనమాట. సో ఉల్లగడ్డలు అనేది 1990s కిడ్స్ అయితే బాగా అర్థమవుతుంది. ఇప్పుడంటే అందరూ ఆలూ ఫ్రై లేదంటే బంగాళదుంప ఫ్రై అంటున్నారు. ఈ రెసిపీ ఏంటంటే అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీలో ఇది ఒక రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కూడా. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా అయితే బంగాళదుంపలకి చక్కగా ఈ విధంగా పీల్ చేసేసుకోవాలండి. చక్కగా కొంచెం ఈ విధంగా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు మూత తీసేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసేసి మనం బంగాళదుంపలను ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం చల్లనంత వరకు వెయిట్ చేసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు అలాగే 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ 1 మీడియం సైజు ఉన్న ఆనియన్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా స్లైసెస్గా పొడవుగా కట్ చేసేసుకొని పొడిగా వేసుకోవాలండి ఆనియన్స్ వేసేటప్పుడు. అలాగే ఇక్కడ నేను అల్లం కూడా తీసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా గరిటెతో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నా టేస్ట్కి తగినట్టుగా మీ టేస్ట్కి తగినట్టుగా మీరు సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అయితే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు మనం చక్కగా వేయించుకోవాలండి. తర్వాత ఏంటంటే ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అది వేసేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని అయితే మనం ఒక 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. వీలైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే ఓపిక ఉంటే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో 15 మినిట్స్ వరకు మనం మగ్గించేసేసుకొని చక్కగా ఒకసారి ఫైనల్గా సాల్ట్ అదంతా సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, మన రెసిపీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. సో చక్కగా స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ అయితే చక్కగా రైస్లోకి చాలా బాగుంటుందండి కలుపుకొని తింటుంటే. అలాగే పూరి చపాతీలకు కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారండి, ఎందుకంటే స్పైస్ తక్కువ ఉంటుంది కదా. అలా అని టేస్ట్ తక్కువ ఉంటుందని అనుకోవద్దండి, స్పైస్ తక్కువ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మీరు చూసారు కదా, మరి మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.